ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నేను ఖచ్చితంగా బయటికి వెళ్లాల్సిందే. ఎవ్వరూ కాని, ఈ కంకణం కాని, చివరికి ఆ అమ్మవారే కాని ఎవ్వరూ ఆపలేరు. పద బేబీ. అమ్మా వద్దమ్మా, వద్దు, దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. నా మాట వినండి. ఏ వదులు, నీ మాట వినేదేంటి? పక్కకి తప్పుకో, నేను వెళ్ళాలి. లేదు, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఒక్కసారి కంకణం కట్టుకున్న తర్వాత బయటికి వెళ్తే అనుకోని ప్రమాదాలు వస్తాయి. అనుకోని ప్రమాదాలంటే ఏంటి? మాకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతామా? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతారు? మీకేమి అవ్వదు, మీకేమి కానివ్వను. నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. ఏంటిది పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు మమ్మల్ని కాపాడేదేంటి? లే, జరుగు, పక్కకి తప్పుకో. అమ్మా లేదమ్మా, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. లే. అర్థమైందమ్మమ్మ దీని ప్లాన్. మనం బయటికి వెళ్ళి లోన్ తెచ్చుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే దీని పెత్తనం ఎక్కడ పోతుందో అని కావాలని అడ్డుకుంటుంది. దీనికి ఎప్పుడు మనం ఎదగడం ఇష్టం లేదు. నేను మిస్ ఇండియా అవ్వడం అంతకన్నా ఇష్టం లేదు. దీని దగ్గర రూపాయికి 2 రూపాయలకు చేయి చాచుతూ దీని కాలు కింద చెప్పుల పడుండడం దీనికి కావాలి. అందుకే ఈ కంకణం పూజ అంటూ రకరకాల డ్రామాలాడుతుంది. అయ్యో అక్క, నువ్వు మంచి పొజిషన్కి వెళ్తానంటే నేనెందుకు అడ్డుపడతాను? కానీ అమ్మ మాత్రం జాగ్రత్తగా ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. నేను బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? అది నేను చెప్పలేను. కానీ మీరు వెళ్ళడానికి వీల్లేదు. పైగా ఆ రక్ష కట్టుకున్న మీరు అస్సలు బయటకు వెళ్ళకూడదు. ఓహో, ఈ రక్ష కట్టుకుంటే బయటికి వెళ్ళకూడదా? అంతేగా? అవును. అయితే ఇది విను. నా ఎదుగుదలకి అడ్డం వచ్చిన కన్న కూతురైనా, ఈ చేతికున్న కంకణమైనా వదిలించుకోవడానికి నేను ఆలోచించను. నేను బయటికి వెళ్ళడానికి ఈ రక్షా కంకణమే అడ్డైతే ఇది నా చేతికి అక్కర్లేదు. ఇక నా చేతికి కట్టిన రక్షా కంకణం లేదు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నన్నెవ్వరూ ఆపలేరు. బేబీ కమ్. నేనే విషయం చెప్పినా నమ్మడం లేదు. చివరకు నీ ప్రాణగడ్డం విషయంలో ఇంత విశిష్టమైన పూజ చేస్తుంటే కూడా ఎందుకమ్మా వెళ్ళిపోయావు? ఏంటి ఏంటి అత్తయ్యకి ప్రాణగండం ఉందా?
ఎందుకైనా ఈ పూజలు జరిపిస్తున్నా? అక్క, అమ్మకి ప్రమాదం ఉందా అక్క? నాకు భయంగా ఉందక్క. ఏంటమ్మా, ఇంత పెద్ద విషయం చెప్పకుండా నా దగ్గర ఎందుకు దాచావు? అందరికీ తెలిస్తే భయపడతారా, కంగారు పడతారు. పాపం చిన్నపిల్ల సంగీత ఎలా తీసుకుంటుందో తెలియదు. పైగా భానుమతి ఇలాంటి వాటి గురించి పట్టించుకోదు. అందుకని చెప్పలేదురా. అందుకని నిన్నటి నుంచి మీ ఇద్దరూ రహస్యంగా మాట్లాడుకుంటున్నారా? ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా ఏం ఉపయోగం? చివరికంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అక్క ప్లీజ్, నువ్వలా అనకక్క. అమ్మకేం కాదు, అమ్మకేం కాకూడదు, అమ్మకేం కాకూడదు. సంగీత, అవును, అమ్మకేం కాదు, కానివ్వను. నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నేను అనుకున్నాను, నా ప్రాణాలు అడ్డు పెట్టైనా అమ్మని కాపాడుకుంటానని. ఒకవేళ ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా ముందు నన్ను దాటుకుని అమ్మని చేరుకోవాలి. నేను వెంటనే బయలుదేరుతాను. వెంటనే వెళ్ళి అమ్మ ఎక్కడున్నా కాపాడుకుంటాను. అమ్మా సంయుక్త, నేను చెప్పేది వినమ్మా. వినడు. ఎవరేం చెప్పినా వినడు. ఇంకా నాకెవ్వరూ ఏం చెప్పకండి. మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే అక్కడ అమ్మకి ఏదైనా ప్రమాదం జరగచ్చు. అత్తయ్య, నేను వెళ్ళాలి, అమ్మని కాపాడుకోవాలి. నువ్వు వెళ్ళటం వల్ల జరిగేదేంటో తెలుసా? తెలుసు. ఈ రక్ష కంకణం కట్టుకున్న నేను ఈ ఇల్లు దాటితే నాకు ప్రమాదాలు ఏర్పడతాయి. నాకేమైనా పర్లేదు, అమ్మని కాపాడుకోవాలి. అమ్మని కాపాడుకోవాలనే ఆతృతలో మీ అమ్మని మరింత ప్రమాదంలో నెడుతున్నావు. ఏమంటున్నారు స్వామి? అవును, మీ అమ్మ ప్రాణగండం నుండి బయటపడాలన్న సంకల్పంతో నువ్వు మొదలుపెట్టిన పూజ అర్థాంతరంగా వదిలేస్తే ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది.